కార్యక్రమంలో ఏ వ్యక్తికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కాకూడదు, ఏ పార్టీకి సంబంధించినటువంటి ప్రయోజనాలు వద్దు, ఏ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తిగత అవసరం ఉంది. అన్ని రాజకీయ నాటి మెడలు వచ్చైనా ఈ జిల్లాకు రావాల్సినటువంటి ఇండస్ట్రీలు ఈ జిల్లాలో నిర్మించుకునేటంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించేటువంటి కార్యక్రమానికి సన్నద్ధం కావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనేకమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించినటువంటి నాయకులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి సలహా, ప్రతి ఒక్కరి సూచన చాలా విలువైనదని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి అంతకుముందు ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, మా అంజోద్ భాష అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన, మేము, ఎంపీ గారు అందరం కూడా కడపకు అది ఉపయోగించుకోవడం లేదు కదా, కడపకు ఇస్తే మంచిది అన్న ఉద్దేశంతో మేమందరం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో తప్పకుండా చేద్దామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని ఇక్కడ అలాట్ చేసిన పరిస్థితి మనం అందరికి కూడా తెలిసిన విషయమే. జీవితంలో ఉపయోగించుకునేది వేరన్నమాట. సో అందుకోసమే ఈ ట్రైనింగ్ సెంటర్ అయితేనేమి, ఆ టెస్టింగ్ ల్యాబ్ అయితేనేమి ఈ ప్రాంతానికంతా కూడా బాగా ఉపయోగం ఉండిండు అన్నమాట. సో ఆ రకంగా అనుకొని మనం ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది, అది ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసే దశలో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అంటే దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోవడం, మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు గారు మరి పాత సిస్టంలో ఉన్నట్టుగానే ఆయన నైజం బయటపెడుతూ ఇక్కడ నుంచి టెక్నాలజీ సెంటర్ను అది మంగళగిరికి సిఆర్డిఏకి అక్కడికి తీసుకుపోయే కార్యక్రమం చేయడం జరిగింది, జియో నెంబర్ 56 ఇచ్చి. సో దాన్ని ఆపుకునే కార్యక్రమం మనం చేయాలి అన్న ఉద్దేశంతో దీనికి ఇమ్మీడియట్గా సిపిఐ వాళ్ళు స్పందించడం జరిగింది. నిజంగా కూడా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నా. సో ఇమ్మీడియట్గా వాళ్ళు ఇది పేపర్లో వచ్చిన మరుసటి రోజే నేను కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు రాస్తారు అది మన కోటిరెడ్డి సర్కిల్లోనే, ఇక్కడ కోటిరెడ్డి సర్కిల్లో ఆ జీవో ప్రతులను దగ్ధం చేసే కార్యక్రమం, నిరసన వ్యక్తపరిచే కార్యక్రమం చేయడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. డెఫినెట్గా దీని ఇంపార్టెన్స్ చెప్పి సో మీ అందరి అడ్వైజర్స్ అన్నీ కూడా తీసుకొని సో దీన్ని ఈ అవకాశం ఉన్న మేరకు ఈ మనం ప్రయత్నం చేసి ఖచ్చితంగా మన కడప జిల్లాకు మన కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్కు తప్పకుండా దాన్ని తీసుకొచ్చేదానికి మనం అందరం కూడా కృషి చేద్దాము అని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మనం అందరం కూడా మనం కలిసికట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. సో నిర్వహించేదానికి మీ సలహాలు, మీ సూచనలు అన్నీ కూడా ఇస్తూ మీరందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి మనం అందరం కూడా కలిసికట్టుగా ఇది కృషి చేసి మనం తెచ్చుకునేదానికి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ అనేది అదేదో ఈ రాష్ట్రంలో మాత్రమే పెట్టినటువంటిది కాదు. దేశంలో 2006 యూపీఏ గవర్నమెంట్లో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో అందుబాటులో ఉన్నటువంటి వనరుల ఆధారంగా శిక్షణ ఇవ్వడము, నైపుణ్యతను పెంచడము, మార్కెటింగ్ ప్రొజెక్షన్ ఇవ్వడము, అంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కావచ్చు, నిరుద్యోగ యువతకు కావచ్చు ఆయా రంగాలు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో లెదర్కు సంబంధించినటువంటి టెక్నాలజీ సెంటర్ ఉంది. అట్లే గ్లాస్కు సంబంధించిన వూల్ టెక్నాలజీ సెంటరు పెట్టారు, ఇంకొకటి కూడా పెట్టారు. గుజరాత్లో కూడా ఉన్నాయి, అంటే మన రాష్ట్రంలో విశాఖలో కూడా ఒకటి ఉంది. తర్వాత ఇది 2019లో ఇక్కడికి వచ్చింది. అది ముందు అక్కడ భూమి లేదని ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టిన తర్వాత ఏం చేయగలిగినారు? ఈ 2019 నుంచి దీన్ని ఎందుకు గ్రౌండింగ్ చేయలేకపోయినారు అనేటువంటిది ఆంతరంగికంగా మేమైతే సిపిఐగా విమర్శిస్తాం. 2019లో వస్తే సెంటరు అదేమి పెట్టడానికి పర్యావరణము లేకపోతే ఇంకొకటి
పెట్టకూడనటువంటిది ఏం కాదు, ఇన్స్టిట్యూషన్ అది, ఒక టెక్నాలజీ సెంటరు, అది ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఏమీ అనుమతులు కూడా పెద్ద అవసరం లేదు. ఆ సెంటర్ను కుప్పర్తి పారిశ్రామిక కేంద్రంలో పెట్టినంటే ఈ పాటికి అది అమల్లోకి వచ్చిండేది. ఇది వైసీపీ ల్యాప్సస్గా మేము చెప్తాం. ఇది ఒక భాగం. దీంతోపాటు ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు, అట్లే ప్రాంతీయ సమస్యలను రెచ్చగొట్టాలి, తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలా అనేటువంటిది వెనుకబాటుతనానికి, ప్రాంతీయవాదానికి ఆజ్యం పోసేదే బీజేపీ పార్టీ వాళ్ళు. అందులో అనేకం ఉన్నాయి. విభజన హామీలు చాలా రకాలు, ఏది రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు, వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ అంటే ఊరికే ప్రకటించడం కాదు కదా. ప్యాకేజ్ అంటే ఈ ప్రాంతంలో ఏవైతే డెవలప్ చేయడానికి కావలసినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డెవలప్మెంట్ కావచ్చు, దానికి కావాల్సినటువంటి నిధుల కేటాయింపు అనేటువంటి అంశం కావచ్చు. అంతెందుకు ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటిది 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ బీజేపీ ఒక్కసారైనా ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఒక్కసారైనా చెప్పిందా? చెప్పలేదు. చెప్పకపోగా ఈ ఉక్కు ఫ్యాక్టరీ పైన మీ వైఖరి ఏందో తేల్చండి అని చెప్పి ఒక్కసారైనా బీజేపీని గల్లా పట్టుకొని అడిగినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అడగలేదు. కాబట్టి బీజేపీ ఆడేటటువంటి ఈ యొక్క ఆటలో పావులుగా మిగిలిపోతూ ఉన్నాయి అన్ని పార్టీలు. దాంట్లో అనేక పార్టీలు ఇప్పటికైనా సరే మీ వైఖరి ఏందో చెప్పాలా. వైసీపీ ఇప్పటికైనా కూడా మేము అది అడగదలుచుకున్నాం. బీజేపీ పైన మీ స్టాండ్ ఏంది? దేశంలో వాళ్ళు ఆడించేటటువంటి ఆటల్లో చాలామంది పావులుగా మిగిలిపోతున్నారు. వాళ్లకు ప్రాంతీయ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదు. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంటు గుంటూరు నుంచి కడపకు, కడప నుంచి అమరావతికి మారుస్తా అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ ఏంది, బీజేపీ వైఖరి ఏంది, దాన్ని కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. మేమైతే చెప్పదలుచుకున్నాం, ఇక్కడ ఏర్పాటైనటువంటి ఈ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ చివరి వరకు ఎవరితో అయినా కలవడానికి, ఎంతవరకైనా పోరాటం చేయడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టెక్నాలజీ సెంటర్ ఇక్కడే ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి ఉద్యమ కార్యాచరణలో మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఈ పోరాట అనేటువంటిది కూడా అందరితో ఒక మాట్లాడి చేసి, అట్లాగే రాష్ట్ర కేంద్రంతో మాట్లాడి, అట్లాగే రాష్ట్ర కేంద్రంలో వైసీపీ నాయకులు, సిపిఐ, సిపిఎం ఇతర పార్టీల నాయకులతో కూడా మాట్లాడి ఆ రకంగా దీనికి ఒక రూపము, ఒక దీర్ఘకాలమైన కార్యక్రమాన్ని ఇస్తే బాగుంటుంది. అట్లా కాకుండా హడావుడిగా చేస్తే అది మళ్ళా విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మా సూచన. సిపిఎం పార్టీగా కడప జిల్లాలో మేము ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉన్నాం. అట్లాగే ఈ ఉద్యమంలో మేము భాగస్వాములు అయ్యడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే విధానపరమైనటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా వైసీపీ రాష్ట్ర కేంద్రము, ఇతర పార్టీల రాష్ట్ర కేంద్రాలతో కూడా మాట్లాడి ఈ సమస్యల దృష్టిగా తీసుకోవాలని చెప్పి సలహా. ఎంఎస్ఎంఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ మరియు చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్ట్ ఒకటి మన కొప్పర్తి కేంద్రంలో పెట్టున్నారు. అది ఎట్లా వచ్చిందంటే 2016 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ గవర్నమెంట్, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జిల్లాకు, ఈ ప్రాంతానికి, మన రాష్ట్రంతో సహా ఈ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ఉండాలా, చదువుకున్న విద్య కోసం మాత్రమే కాదు ఖర్చు పెట్టాల్సింది, పరిశ్రమల కోసం కూడా ఈ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడికి ఎంఎస్ఎంఈని తీసుకురావటం జరిగింది. కానీ జరిగిన కాలంలో మళ్ళీ అధికార మార్పిడి జరిగిపోయింది. ఈ అధికార మార్పిడి జరిగినప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బిహేవ్ చేస్తా, ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటూ ఉండే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు
ఎప్పుడూ ఉత్తరాంధ్రకు తరలించే కార్యక్రమమే పెట్టుకుంటా ఉంటాడు కాబట్టి ఆ పక్క అభివృద్ధి చెందిన జిల్లాల వైపే ఏదైనా తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి ఎయిమ్స్ లాంటిది కూడా అక్కడికే తీసుకుపోయినాడు కాబట్టి దీన్ని కూడా అక్కడికే తరలించుకొని పోయినాడు. ఏదో మన ప్రాంతంలో కొంత ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ ఇండస్ట్రీ వల్ల దక్కుతాయి అని చెప్పని ఆశతో ఉంటే వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి, అందులో భాగంగా ఉన్న మన ప్రాంతానికి నష్టం జరిగే విధంగా చంద్రబాబు అక్కడికి తరలించుకుపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదొకటేనా అంటే అదొకటి కాదు. మౌనంగా ఉంటే ఇక్కడికి సంబంధించిన అన్ని ప్రయోజనాలు కలగజేసే, ప్రజలకు ప్రయోజనం కలగజేసే అన్ని రకాల సంస్థలను కూడా తీసుకొని పోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఆర్టీసీకి సంబంధించి ఒక వర్క్షాప్ పెట్టాలనుకున్నారు ఊటుకూరు దగ్గర, అది కూడా తీసుకొని పోతారు. ఇట్లా అనేక రకాలుగా అన్ని తీసుకొని పోయే ప్రమాదం ఉంది కాబట్టి మన జిల్లా ప్రజల ప్రయోజనాలు కాపాడుకోవడానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా జనం ఉండరు, జనంతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలు ఉండవు. అందుకని ప్రజలు, రాజకీయ పార్టీలు ఇద్దరూ కలిసి ఈ ప్రజా ఉద్యమంలో తమ ప్రయోజనాలతో పాటు పార్టీ ప్రయోజనాలు ఉన్నా పర్వాలేదు, ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసము తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటూ